కాని ఈ హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా? ఈ విషయంలో యోగిరాజులు ఇలా అన్నారు. ఉలట్ పవన్ కా ఠోకర్ మారే కోలే దర్వాజా. అంటే శ్వాస రూపంలో పైనుంచి కిందకి వస్తూ పోతూ ఉండే గాలిని, అంటే బహిర్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేసి ఎదురు క్రియా పద్ధతిలో దాంతో హృదయ మందిర సింహద్వారాన్ని తెరవాలి. ఇంకా ఇలా రాశారు. ఊ జోర్ సే ధక్కా దేనే సే తబ్ దర్వాజా ఖులేగా. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయం మీద గట్టిగా దెబ్బ కొడితే అప్పుడు తలుపు తెరుచుకుంటుంది. తర్వాత ఇలా రాశారు. ఊ జేయాద్ జోర్ సే హృదయ్ మే ఠోకర్ మార్నే సే ఆప్ సే ఆప్ నేసా హోయ్ ఓ టహర్ జేయాదా హోయ్. తర్వాత రాసింది. జోర్ సే ఊ ఓం మే ఠోకర్ మార్నే సే జేయాద్ స్థిర్ తాహాయ్. అంటే ఎదురు క్రియ రూపమైన ఓంకార క్రియ తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల హృదయ గ్రంథి ముడి విడిపోతుంది. అప్పుడే మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది. అజ్ఞానం దూరమైపోతుంది. ఈ ఎదురు క్రియ చేస్తూ ఉండడం వల్ల గాఢమైన మత్తు ఒకటి దానంతట అది కలుగుతుంది. స్థిర గృహంలో చాలాసేపటి వరకు ఉండిపోవచ్చు. ఈ అవస్థ ప్రాప్తించిన మీదట ఇతరుల దుఃఖానికి మన మనస్సు కరిగిపోతుంది. ఇతరుల దుఃఖాన్ని చూసి హృదయాన్ని దయార్థం చేసుకోండి. అప్పుడే చైతన్య రూపమైన చంద్రోదయం కలుగుతుంది. మీ సామర్థ్యంతో ప్రయత్నం చెయ్యండి. నిష్ఠురులు కాకండి. పరమాత్మ సంతుష్టి చెందితే మనస్సు మధురమవుతుంది. దీన్ని దాటి అమరపదాన్ని చేరి అక్కడ నివసించండి. సద్గురువు దారిలో నడవండి. ఆయన ఉపదేశించింది చెయ్యండి. మూర్తులన్నీ ఒక్కడివేనంటూ చెబుతూ ఉండేవారు యోగిరాజులు. మూర్తి భేదంతో స్వరూప భేదాన్ని కల్పించకూడదు. ఈ విధంగా మూర్తిని దర్శించడం, ఉపదేశం వినడం, భావాన్ని అనుసరించడం, దానితో పాటు లీలలు, నానా రకాల ఆచార వ్యవహారాలు మొదలైనవైతే ఆధ్యాత్మిక జీవనంలో, అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాహ్యాంగాలు మాత్రమే. చివరిలో అద్వైత భూమికి చేరుకోక తప్పదు. ఎందుకంటే జ్ఞానానికి పరాకాష్ఠ, సంపూర్ణ సార్థకత అద్వైత స్థితిలోనే కలగడం సాధ్యం. అక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఎడం అంటే భేదం ఏమీ ఉండదు. అక్కడ ఒకానొక అవ్యక్త ఆత్మసత్త స్వయం ప్రకాశ రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాథమికమైన భగవద్ దర్శనం లేదా శ్రవణం అంత కఠినమేమీ కాదు. కానీ నిజానికి భగవద్ దర్శనం అన్నది ఒక దురూహ్యమైన సమస్య. అనేక పరీక్షల్లోనూ అత్యంత కఠోరమైన సాధనలోనూ ఉత్తీర్ణులయ్యాక మాత్రమే సాధన తాలూకు యథార్థ భూమి మీద భగవద్ దర్శనం పొందడానికి వీలవుతుంది. యోగులు జీవరూపుడైన శివుడిలో పరమశివరూపమైన ఆత్మదర్శనం పొంది కృతార్థులవుతారు. కానీ ఇప్పటి యుగంలో మనిషి మనస్సు విశ్వాసహీనతతో, అనాస్థతతో, శ్రద్ధాహీనతతో ముడిపడి ఉన్నందువల్ల దానికి అలాంటి దర్శనం కలగడం సంభవం కాదు. వర్తమాన యుగంలో మనిషి మనస్సు కేవలం తర్కంతోనూ సంశయంతోనూ ఆక్రాంతమై ఉంది. మనస్సుకు సరళత, విశ్వాస ప్రవణత ఏర్పడడం చాలా దుర్లభం. అందుకే ఈ కాలంలో సహజంగా దొరికే వస్తువులు కూడా దుర్లభమైపోయాయి. కానీ యోగదీక్ష పూర్తిగా వైజ్ఞానిక శిక్షాక్రమం మీద ఆధారపడి ఉన్నది. ఇద్దరికి ఇద్దరు కలిసి నలుగురైనట్లుగానే యోగక్రియాభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఆనందలోక ద్వారాల్ని క్రమక్రమంగా తెరుస్తుంది. ప్రపంచంలో మనుష్యుడి ఆత్మధర్మమనే తత్వమేదైనా ఉన్నట్లయితే అది ఈ యోగధర్మమే. దీని తాత్విక వ్యాఖ్య యోగ దర్శనంలోనే దొరుకుతుంది. చరిత్రకు పూర్వయుగీనమైన సింధు నాగరికత తాలూకు అవశేషాల్లో ఈ సత్యానికి స్థూల ప్రమాణాలు చాలా లభిస్తాయి. ప్రస్తుత కాలం వరకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సాంప్రదాయాల ప్రజలు సాధనా పద్ధతిలోనూ యోగతత్వం తాలూకు ప్రత్యక్ష, పరోక్ష భూమికలు కనిపిస్తాయి. భగవంతుడు భక్తుడి రూపంలో ఆవిర్భవించి భక్తుణ్ణి నడిపిస్తాడు. అవసరమైన ప్రయోజనాన్ని బట్టి అతనికి జ్ఞానం, ఉపదేశం మొదలైనవి ప్రదానం చేస్తూ ఉంటాడు. అలాంటి వాణ్ణే సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు దొరికిన తరువాత గురువు లేకపోవడం వల్ల కలిగే దుఃఖానికి తావు లేదు.